హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. నెక్స్ట్ పార్ట్ మనం చూసుకుంటే కనుక పాలిటీ నుంచి 100 బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈరోజు పార్ట్లో 50 క్వశ్చన్స్ అనేవి చూద్దామండి పాలిటీ నుంచి. ఓకే, ఎన్టీపీసీకి పీవీక్యూస్ ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్, నాట్ ఓన్లీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీకి పీవీక్యూస్ అండి ఇవి. ఓకే, పీవీక్యూస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన చాలా ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఎంకరేజ్మెంట్లో ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కొత్తగా మళ్ళీ వీడియోస్ చేసి పెడతాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, వాయిస్ క్లియర్ లేకపోతే మ్యూట్లో పెట్టేసి క్వశ్చన్స్ అనేవి చూడండి. మీరు కూడా అటెంప్ట్ చేయండి క్వశ్చన్స్ నాతో పాటు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ డాష్ అండ్ హీ సెలబ్రేటెడ్ యాజ్ రిపబ్లిక్ డే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 26 జాన్ 1950 అండి. 26 జాన్ 1950 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ టు బి అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1949. ఓకే, 1949 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ సీక్వెన్స్ ఇన్ ది కరెక్ట్ యాజ్ పర్ ది ప్రియంబుల్ టు ది కాన్స్టిట్యూషన్. ప్రియంబుల్లో ఏ వర్డ్స్ ఉంటాయి కరెక్ట్గా సీక్వెన్స్లో చెప్పండి అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సావరెన్, సోషలిస్ట్, సెక్యూర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఓకేనా, SSDR. ఓకే, సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకేనండి, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెన్ వాజ్ ది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ మూవ్డ్ బై పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 13th December 1946. 13th December 1946 is the correct answer. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ కాల్డ్ ది ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అడిగాడు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ మున్షి అండి, కేఎం మున్షి. డాక్టర్ కేఎం మున్షి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ వాజ్ ది డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. ఓకే, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎవరు డిజైన్ చేశారని అడుగుతున్నాడు. మనందరూ తెలుసు కదా, గిల వెంకయ్య. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెన్ వాజ్ ది ప్రియంబుల్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్ మెట్రిక్యులేషన్ లెవెల్. ఓకే, మనకి మెట్రిక్యులేషన్ లెవెల్లో వచ్చింది క్వశ్చన్. ఓకే, వెన్ వాజ్ ది ప్రియంబుల్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 1976 అండి, 1976. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ వాజ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ బై. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంగ్లీష్లో ఎవరి చేతిరాతతో రాశారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రేమ్ బెహారీ నారాయణ రైజాడ. ఓకే, ప్రేమ్ బెహారీ నారాయణ రైజాడ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ వర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దట్ ఫ్రేమ్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ చూసుకుంటే 15 మెంబర్స్ ఉంది. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది హౌస్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఏంటంటే బి పట్టాభి సీతారామయ్య. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏంటంటే బి పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ సైలెంట్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అన్నాడు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఏ కంట్రీ నుంచి తీసుకున్నారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యూఎస్ అండి. ఓకే, ది యూఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ ఏ కంట్రీ నుంచి తీసుకుని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆస్ట్రేలియా అండి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీ హ్యాస్ ది రిపబ్లిక్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీన్ బారోడ్ ఫ్రమ్. ఓకే, రిపబ్లిక్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కంట్రీ నుంచి తీసుకుంటూ అడుగుతున్నాడు. ఏ కాన్స్టిట్యూషన్ అంటే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకే, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. ఆన్సర్ చూసుకుంటే 1935 అండి, 1935. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఏ కంట్రీ నుంచి బారో చేశారని అడుగుతున్నాడు. ఓకేనా, ఏ కంట్రీ నుంచి అంటే 15th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్ 77
ఏంటంటే ఆర్టికల్ 77 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఆర్టికల్ 77 ఏంటని అడుగుతున్నాడు. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ది కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ అన్నాడండి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 166 అండి. ఓకేనా, ఆర్టికల్ 166. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే which article of the Indian Constitution provides that the state must secure of social order to promote the welfare of people అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 38 అండి. ఓకే, ఆర్టికల్ 38. నెక్స్ట్ వన్ చూసుకుంటే which article of the Constitution of India lays down that it shall be duty of Advocate General to give ఏంటన్నాడు, Advocate General to give advice to the government of the state upon legal matters అన్నాడు. అండర్ విచ్ ఆర్టికల్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 165 అండి. ఆర్టికల్ 165. మనకి ఎన్టీపీఎస్లో ఇలాంటివి అడుగుతాడు. డైరెక్ట్ బిట్ ఏమంటాడు, ఆర్టికల్ 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేస్తావు. ఓకే, సో అలాంటి డైరెక్ట్ బిట్ అనేవి అడగట్లేదు. ఓకేనా, అడ్వకేట్ జనరల్ టు గివ్ అడ్వైస్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ అపాన్ లీగల్ మ్యాటర్స్ అని అడిగాడు. చూసారా, ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 165. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్ 245 to 255 ఇన్ పార్ట్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అని అడిగాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ అండి. లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ది ప్రొటెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ది ఎన్విరాన్మెంట్, సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ ఏంటంటే క్వశ్చన్ ఏమని అడిగారు, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ది ప్రొటెక్టింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 48A అండి. ఆర్టికల్ 48A. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది స్టేట్ లెజిస్లేచర్. ఓకే, ఆర్టికల్ చూసుకుంటే ఏ ఆర్టికల్ అండి, ఆర్టికల్ 168 to 212 ఇన్ పార్ట్ 6. ఓకే, 168 to 212 ఇన్ పార్ట్ 6. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ ది ప్రమోషన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 46 అండి. ఓకే, ఆర్టికల్ 46. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ గుర్తొచ్చేది ఏంటంటే ఆర్టికల్ 5 to 11. ఓకే, ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 5 to 11. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ దట్ ఆల్ మైనారిటీస్ హ్యావ్ ది రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది దేర్ చాయిస్. ఓకేనా, దీని ఆన్సర్ చూసుకుంటే 25th ఆర్టికల్ 30 అండి. ఏంటంటే ఆర్టికల్ 30 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆర్టికల్ డస్ ది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైండ్ ఏ మెన్షన్. ఓకే, విచ్ ఆర్టికల్ డస్ ది ఫైనాన్స్ కమిషన్ అని అనగానే గుర్తొచ్చేది ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే యాజ్ పర్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. ఏ ఆర్టికల్ అంటే సబ్ క్లాజ్ కూడా ఉంటుంది, ఆర్టికల్ 75 clause 3. ఓకే, ఆర్టికల్ 75 clause 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ది మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. మ్యాగ్నా కార్టా ఆఫ్ ది ఇండియా అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ చూసుకుంటే పార్ట్ 3 అండి. ఓకే, పార్ట్ 3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా shall be the ex-officio chairman of the Council of the States. Ex-officio chairman of the Council of the States. ఏమన్నాడండి, which of the following articles of the Indian Constitution mention that the vice president of India shall be ex-officio chairman of Council of the States అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 89 అండి. ఓకే, ఆర్టికల్ 89. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ ది ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 368 అండి.
ఆర్టికల్ 368 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే which article of the Indian Constitution mentions that a person may be appointed as the governor of two or more states అని అడిగాడు. అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 153 అండి, ఆర్టికల్ 153. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దేర్ షల్ బి హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. ఎవ్రీ స్టేట్కి హైకోర్టు అనేది ఉండాలనేది ఏ ఆర్టికల్ చెప్తుందని అడుగుతున్నాడు. ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 214. ఓకే, ఆర్టికల్ 214. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమన్నాడు, దేర్ షల్ బి హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. ఎవ్రీ స్టేట్కి ఒక హైకోర్టు అనేది ఉండాలని ఆర్టికల్ 214 అని చెప్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిలేటెడ్ టు ది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, కాగ్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటని అడుగుతున్నాడు. కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 148 to 51 అండి, ఆర్టికల్ 148 to 151. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ది గవర్నర్ హ్యాడ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అండర్ డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ విచ్ ఆర్టికల్. ఓకే, ఆఫ్ ది ఇండియా విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ది హిజ్ ఫంక్షన్స్ ఇన్ రిలేషన్ దేర్ టు అని అడిగాడు. ఓకే, క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ది గవర్నర్ హ్యాస్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అండర్ డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ అండ్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిజ్ ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ దేర్ టు. ది ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 371 ఇచ్చండి, ఆర్టికల్ 371 హెచ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ దట్ దేర్ షాల్ బి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ది యూనియన్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఈచ్ స్టేట్ అని అడిగాడు. దీని ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 315 క్లాజ్ 1 అండి, ఆర్టికల్ 315 క్లాజ్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ India provides that the governor appoints the chief minister and later the chief minister recommends the appointment of minister to the governor. Okay, in article చూసుకుంటే article 164 అండి, article 164 is the correct answer. Question ఏమని అడిగాడు, articles of the constitution of India provides that the governor appoints the chief minister and later the chief minister recommended the appointment of ministers to the governor. Okay, article 164. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే article 149 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. ఆర్టికల్ 149 ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ది డ్యూటీస్ అండ్ ది పవర్స్ ఆఫ్ ది కాగ్ అండి. డ్యూటీస్ మనము కాగ్ రిలేటెడ్ ఏ ఆర్టికల్ అని చెప్పాను, ఆర్టికల్ 148 to 151 అనే ఆర్టికల్ చెప్పుకున్నాం కదా. అందులో 149 అనేది డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ది కాగ్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఆర్టికల్ 129 అన్నాడు. ఆర్టికల్ 129 ప్రకారం ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని అడిగాడు. కరెక్ట్ స్టేట్మెంట్ చూసుకున్నాం. ఓకేనా, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది సుప్రీం కోర్ట్ టు బి ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఓకే, ఇట్స్ ప్రొవైడ్ ఫర్ ది సుప్రీం కోర్ట్ టు బి ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 129 అన్నది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ క్లాజ్ ఆఫ్ ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారెంటీస్ ది రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఏంటంటే విచ్ క్లాజ్ ఆఫ్ ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారెంటీ ది రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఆన్సర్ చూసుకుంటే క్లాజ్ డి అండి. ఓకే, క్లాజ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్లాజ్ డి అంటే ఏంటంటే ఆర్టికల్ 19 క్లాజ్ డి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ సేస్ దట్ ది డబుల్ జియోపడీ విచ్ సేస్ దట్ ది నో పర్సన్ షాల్ బి ప్రాసిక్యూట్ ఆర్ పనిష్డ్ ఫర్ ది సేమ్ అఫెన్స్ మోర్ దెన్ వన్స్. ఓకే, అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 20 క్లాజ్ 2. ఆర్టికల్ 20 క్లాజ్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే ద స్టేట్ షల్ ఎండెవర్ టు సెక్యూర్ టు ఆల్ వర్కర్స్ లివింగ్ వేజ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ is correct about the given statement in the context of India. Okay, answer చూసుకుంటే ఆన్సర్ చూద్దాం. It is mentioned in the 43rd article. It is mentioned in the ఏంటి మెన్షన్ చేశారంటే the state shall endeavor to secure all workers to living wage and decent standard of living life
అనేది ఆర్టికల్ 43లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈజ్ రిలేటెడ్ టు ది ప్రొవిజన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈజ్ రిలేటెడ్ టు ది ప్రొవిజన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 243 ZH టు 243 ZD. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 43rd ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ది రైట్ టు మూవ్ టు ది సుప్రీం కోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 32 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆర్టికల్ 32 ఏంటంటే వ్రిట్స్. ఓకే, వ్రిట్స్ గురించి తెలియజేస్తుంది సుప్రీంకోర్టు ఆర్టికల్ 32. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే కేఎన్ నజీబ్ ఏంటంటే కేఎన్ నజీబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ డీల్స్ విత్ ది వయలేషన్ ఆఫ్ రైట్స్ అండర్ ఏ ఆర్టికల్ అంటే అండర్ ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ది ప్రొవిజన్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే పార్ట్ 4 అండి. పార్ట్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఆర్గనైజేషన్ కంపోజిషన్ అండ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఆన్సర్ చూసుకుంటే పార్ట్ 6 అండి. పార్ట్ 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ క్యాస్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ది మున్సిపాలిటీస్ ఆర్ మెన్షన్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మున్సిపాలిటీస్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పార్ట్ 9 క్లాజ్ 1. పార్ట్ 9 క్లాజ్ 1 అండి, ఇది క్లాజ్ ఏ. ఓకే, పార్ట్ 9 క్లాజ్ ఏ. ఓకే, మున్సిపాలిటీస్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ కమ్స్ అండర్ ది విచ్ లిస్ట్ ఆఫ్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే యూనియన్ లిస్ట్ కింద వస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ది గవర్నర్ హ్యాస్ పవర్ టు promulgate ordinance during recess of legislature. Okay, governor has to power to promulgate ordinance during the recess of legislature. The correct answer is article 213. ఓకే, 15 క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి. ఓకే.